మరోవైపు వైసీపీ టార్గెట్ గా మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఆ పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు మంత్రి సత్యకుమార్. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే ప్రణాళికాబద్ధంగా కుట్రలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. చేసేదంతా చేసి తమపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తే ఎలా అని ప్రశ్నించారు. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు చేయడం జరిగింది. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి, ప్రధానంగా తనకన్నా వయసులో పెద్ద వ్యక్తి, 75 సంవత్సరాలు కలిగిన నాయకుడిని పట్టుకొని అటువంటి జుగుప్సాకరమైన సభ్య సమాజం హర్షించని విధంగా మాట్లాడడం బట్టి ఆ పార్టీ సంస్కృతి ఏముందో, లేదా అతని వ్యక్తి ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అతని ఇదేంటనే మానసిక స్థితి ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అదే మాట్లాడతారు, ఎటువైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికైనా రక్తం మరుగుతుంది, సలసల మరుగుతుంది. ఇచ్చిన విషయం కాదు. ఎటువంటి మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడడం ఏంటి? ఆవిడకి ఏం సంబంధం? రాజకీయాల్లో జీవించి కూడా లేరు. అటువంటి వ్యక్తి మీద అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికైనా మండుతుంది, రియాక్షన్ ఉంటుంది. అసలు మనం ముందు చేయాల్సింది మనం తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసిన తర్వాత ఈ రియాక్షన్ చూసి దాని తర్వాత హత్యాయత్నాలు అంటే ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంది. ఇది అశాంతిని నెలకొల్పాలని, వైషమ్యాలను, విద్వేషాలని రెచ్చగొట్టాలనే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఒక కుట్రపూరితంగా చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.